ఇంగ్లాండ్తో రెండో టెస్టుకు ముందు టీమిండియాకు ఊహించని విధంగా భారీ షాక్ తగిలింది. ఈ మ్యాచ్కు భారత స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరమయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా వీళ్లకు రీప్లేస్మెంట్స్ ప్రకటిస్తూ 3 కొత్త ఆటగాళ్లను ఎంపిక చేయడం జరిగింది. బీసీసీఐ ప్రకటనలో ఏమని పేర్కొందంటే, వైజాగ్లో ఇంగ్లాండ్తో జరగనున్న రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. జడేజా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అదేవిధంగా రాహుల్ సైతం కుడికాలి కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. వీరిద్దరూ ప్రస్తుతం జట్టు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు. ఇక రెండవ టెస్టు కోసం భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్, యూపీ ఆల్రౌండర్ సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లు జట్టులో చేరుతారని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తూ ఇండియన్ బ్రాడ్మ్యాన్గా పేరు సంపాదించిన సర్ఫరాజ్ ఖాన్ ఎప్పటి నుండో జట్టులో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎట్టకేలకు ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు సెలెక్టర్లు పిలుపునివ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతడితో పాటు యూపీ ఆల్రౌండర్ సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఫిబ్రవరి 2 నుండి వైజాగ్ వేదికగా జరగనున్న రెండో టెస్టు కోసం ఈ ఆటగాళ్లు జట్టులో చేరనున్నారు. మరి ఈ ఆటగాళ్లు తమకు దక్కిన అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.